వాళ్ళు 2005 తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా చదివిన వాళ్ళు 100కి 85% ఉన్నారండి. 100కి 85% మంది. ఈ 85% మంది ఇవాళ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్. ఇందులో ఐదర్ మిడిల్ క్లాస్ ఆర్ అబోవ్ మిడిల్ క్లాస్. వాళ్ళ నాన్నల్లాగా కూలి పనులు చేయట్లా, వాళ్ళ ఇంట్లో అమ్మల్లాగా పాచి పనులు చేయట్లేదు. ఇది సంక్షేమం అందామా, ఉచితం అందామా? చదువు ఉచితమే అది. అట్లాగే వైద్యం, వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి పొద్దునుండి రాత్రి దాకా కూర్చుంటే ఖాళీగా ఉన్నప్పుడు డాక్టర్ గారు చూస్తే జరిగే బ్రతుకుల నుంచి హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ లభించింది. ఇది ఉచితంగా కనబడుతుంది ప్రపంచానికి. కానీ అదే లేకపోతే వాళ్ళ చావులు ఎలా ఉండే ఇదివరకు? మంచం మీద తీసుకు చచ్చిపోయేవాళ్ళు. ఏం చేస్తాం రా అంటుండేవాళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఒకే బెడ్ మీద 2 ముగ్గురు పడుకోబెట్టిన రోజులు. ఇప్పుడు మారింది కదా. ఇది ఉచితం అందామా, సంక్షేమం అందామా? ఇక్కడ తమిళనాడులో ఇష్యూలో సుప్రీంకోర్టు అన్న పాయింట్ ఏంటంటే, స్టాలిన్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయాడు. ఎట్లాగంటే కరెంటు ఛార్జీలకు సంబంధించినటువంటి విధానము ఇదివరకటి రోజుల్లో కరెంట్ అంటే ఓన్లీ గవర్నమెంటే. మీకు గుర్తుంటే మనం కవర్ చేసి ఉంటాం. ఇండస్ట్రీలకు కరెంట్ లేదని చెప్పేసి ధర్నాలు చేయడం ఎండాకాలంలో. అట్లాగే ఊళ్ళల్లో ఇళ్ళకి కరెంట్ లేదని చెప్పి ధర్నాలు చేయడం కూడా చూశాను నేను.